ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ మీ అందరికీ. నిన్నటి దినాన అంటే January 1 దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడు. నేను మే నెలాఖరున కిందటి సంవత్సరం మే నెలాఖరున గోల్డ్ లోన్ పెట్టుకున్నాను. 1,08,000కి పెట్టుకున్నాను. మరి అది ఇంట్రెస్ట్తో కలిపి 1,17,000 దాకా అయిపోయింది. నేను బ్రదర్ చెప్పినట్టు ప్రార్థన చేసేదాన్ని. అలాగనే బుక్లో కూడా ఒక చోట నా లోన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకునే దాని మీద చేయి పెట్టి, అలాగే నాకు గోల్డ్ లోన్ ఉంది కదా, దాని మీద అది కూడా రాసుకున్నాను. నేను 1,08,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఇంతని రోజు దాని మీద పెట్టుకొని చేయి పెట్టి ప్రార్థన చేసేదాన్ని. దేవాను సాయం చేసినందుకు వందనాలని. అలాగే మరి నేను అనుకున్నాను, మరి దేవుడు నేను లాస్ట్ టైం మీకు షేర్ చేశాను, దేవుడు నాకు కాంట్రాక్ట్ వర్క్ ఇచ్చి దాని ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయడానికి నాకు హెల్ప్ చేశాడని. అలాగే లాస్ట్ మంత్ కూడా అది కాంట్రాక్ట్ వర్క్ ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే కాంట్రాక్ట్ వర్క్స్ అనేవి ఎప్పుడు ఒక 1 month 2 months 15 days 10 days కూడా నడుస్తాయి. అయితే నేను ఆ కాంట్రాక్ట్ వర్క్ గురించి కూడా ప్రేయర్ చేసుకున్నాను. దేవా, ఇది అట్లీస్ట్ ఒక 6 months వెళ్ళేలా నాకు సహాయం చేయని. దేవుడు గొప్ప రీతిగా నాకు అలా సహాయం చేస్తున్నాడు. లాస్ట్ మంత్ కాంట్రాక్ట్ వర్క్ ఉంది నాకు. సో దాని ద్వారా వచ్చిన అమౌంట్, అలాగనే మళ్ళీ నేను వేరే చోట కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకున్న అమౌంట్ ద్వారా నేను గోల్డ్ లోన్ క్లియర్ చేయగలిగాను. నిన్నటి దినం కూడా నేను గోల్డ్ లోన్ క్లియర్ చేస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇంకొక 19,000 తక్కువ అవుతున్నాయి. అలా తక్కువ అయినప్పుడు నా భర్తతో నేను మాట్లాడినప్పుడు, లేదు ఈ రోజే క్లియర్ చేద్దాం, కొత్త సంవత్సరం గుర్తుగా ఉంటుంది అని ఆయన అన్నప్పుడు కార్డులో తీద్దామన్నారు. లేదంటే కార్డులో తీయొద్దు, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, వద్దు కార్డులో వద్దు, ఇంకా మనం డబ్బులు అడ్జస్ట్ అయిన తర్వాత ఈ నెలాఖరున కడదామండి అని నేను అనినప్పుడు, మరి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. మామూలుగా ఫోన్ చేసినప్పుడు ఇలా గోల్డ్ లోన్ తీద్దాం అనుకుంటున్నాను, డబ్బులు లేవరా చూస్తున్నాను అనినప్పుడు, మరి అతను ఏం మాట్లాడకుండా ఆ 19,000 తనే అకౌంట్లో విత్ ఇన్ మినిట్స్లోనే తను ట్రాన్స్ఫర్ చేశాడు. నీ దగ్గర వచ్చినప్పుడు ఈ నెలాఖరు వచ్చినప్పుడు ఇవ్వు అని అన్నాడు. దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. మరి అలాగ నేను వెళ్ళాను. ఆ అబ్బాయి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మరి నేను బ్యాంక్కి వెళ్ళి ఆ గోల్డ్ లోన్ క్లోజ్ చేసేసుకొని ఇంట్రెస్ట్తో సహా కట్టేసి మేము వచ్చాము. దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు మా పట్ల. కొత్త సంవత్సరం మరి నేను మందిరంకి వెళ్ళి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలే నాకు గుర్తొచ్చినాయి. ఇది చిన్న విషయమే కావచ్చండి, కానీ నాకు ఇదైతే చాలా పెద్ద విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే నా భర్తకి మరి గత 6 నెలల క్రితం నుంచి ఉద్యోగం లేదు. కుటుంబ భారం అంతా నా మీదే పడింది. అలా పడినప్పుడు నేను దేవుడు వంక చూస్తూ కన్నీరు కారుస్తూ ఏడ్చుకుంటూ, దేవా నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఎలా ఉంది, నాకు ఉద్యోగం ఉంది కానీ నాకు ఉద్యోగం కన్నా ఎక్కువ భారాలు ఉన్నాయి, ఎలా చేయాలి అనుకున్నప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు. మా ఇంటికి వచ్చి మా గృహంలో ఆయన ఒక ఉంగరం పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి దర్శనం అని అడిగితే, నేను నీకు సాయం చేస్తాను, నీ అప్పులను నేను తీరుస్తాను, ధైర్యంగా ఉండని చెప్పాడు. దేవుడు చేసిన మేలు గొప్పది. నిజంగా ఆయన చెప్పినట్టే చాలా మట్టుకి అప్పులని తీరుస్తూ వచ్చాడు. ఇంకా మాకు 7,00,000 3,00,000 లోన్స్ నడుస్తున్నాయి. దేవుడు అది తీర్చేశాడని నేను నమ్ముతున్నాను. తీసివేస్తాడు ఈ సంవత్సరం. అలాగనే కొన్ని లోట్లు ఉన్నాయి జీవితంలో, అవి కూడా దేవుడు సాయం చేస్తాడని ముందుగానే దేవాది దేవుడికి, రాజాది రాజుకి వేలాది కృతజ్ఞతాస్తుతులు నేను ముందుగానే చెల్లిస్తున్నాను. ఆయన చేయగల శక్తిగల సమర్థుడు. ఆమేన్. మీరు కూడా మీ జీవితంలో ఉన్న సమస్యలను చూసి భయపడద్దు. ప్రార్థన చేస్తూ స్తుతి అర్పించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే దేవుడే చూసుకుంటాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.